ఆయన ఆస్తులకు సంబంధించిన వీలునామా మీ పేరు మీదే రాశారు, అవునా కాదా? అంటే ఆయన చనిపోయాక తెలిసింది. నో, అది కన్ఫర్మ్ చేసుకోవడానికే మీరు అతను చంపేశారు. ఏయ్, నోటికొచ్చినట్టు మాట్లాడుకో. ఆర్డర్ ఆర్డర్ ఆర్డర్. సారీ సార్. మీరు పెళ్లి చేసుకుందాం అనుకునేసరికి శ్రీకాంత్కి ఒక కూతురుంది కదా, తనిప్పుడు ఎక్కడుంది? నా దగ్గరే ఉంది. అదేంటి, శ్రీకాంత్ గారికి తోబుట్టువు సౌపర్ణిక గారుండగా ఏ సంబంధం లేని మీరు పాపని ఏ హక్కుతో తీసుకువెళ్లారు? ఖుషికి అన్ని నువ్వే తులసి. తనని చూసుకునే బాధ్యత కూడా నీదే. తనని ఎప్పటికీ వదలనని నాకు మాటివ్వమ్మా. ఖుషి నా కూతురు. హక్కుతో కాదు, తల్లిగా బాధ్యతతో తీసుకెళ్లాను. కూతురు అన్న ప్రేమతో పెంచుకుంటున్నాను. ఆ శ్రీకాంత్ గారే మీ భర్త కానప్పుడు పాప మీ కూతురు ఎలా అవుతుంది? చెప్పండి తులసి గారు. మీరు చెప్పలేరు, పోనీ నేను చెప్పనా? శ్రీకాంత్ గారిని హత్య చేశారు, పాపని మాయ చేశారు, ఆస్తిని కాజేశారు, అనుకున్న సాధించారు, అంతేగా? కమాన్, స్పీక్ అవుట్. నో నో నో. ఆ రోజు శ్రీకాంత్ గారు చనిపోతూ వాళ్ళమ్మ పాపని నా చేతుల్లో పెట్టారు. అందుకే తనకి నేను గార్డియన్ గా ఉంటున్నాను, యువర్ ఆనర్. అప్పుడంటే మీరు ఒంటరిగా ఉన్నారు, మీ పుట్టింట్లో ఉన్నారు. కానీ ఇప్పుడు మరొకరిని పెళ్లి చేసుకుని పరా ఇంటికి కోడలుగా వెళ్ళాక కూడా పాపని వాళ్ళ మేనత్తకు అప్పగించకపోవడానికి కారణం? వాళ్ళు ఖుషిని సరిగ్గా చూసుకోరు. ప్లీజ్ నోట్ దిస్ పాయింట్, యువర్ ఆనర్. ఈ పరాయి స్త్రీ పాపకు తల్లి అవుతుందంట, కానీ తల్లి తర్వాత తల్లి లాంటి మేనత్త పరాయిదవుతుందంట. పాపను బాగా చూసుకోదని ఈవిడి గారు సర్టిఫికెట్ ఇచ్చేస్తున్నారంటే దాని వెనకాల పాప పేరు మీద ఉన్న ఆస్తిని కొట్టేయాలన్న కుట్ర తప్ప మరొకటి కాదని క్లియర్గా తెలిసిపోతుంది, యువర్ ఆనర్.